హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తున్నారు. ఇది మనకందరికీ తెలిసిందే. ఏదైతే 2019 ఎన్నికల్లో స్వల్ప అంటే 5,000 ఓట్ల తోడతో ఓడిపోయిన మరి నారా లోకేష్ గారు 2024లో పట్టుబట్టి ఏదైతే చరిత్రలో ఒకేసారి గెలిచిన చరిత్ర టీడీపీది. ఏదైతే మరి అక్కడ గెలవలేదు టీడీపీ, దాన్నే ఛాలెంజ్గా తీసుకొని 2024లో 91,413 ఓట్ల మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ గారు మరి మంగళగిరి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారబోతుందా? మరి నారా లోకేష్ గారు మంగళగిరి స్థానాన్ని స్థిరత్వం చేసుకోబోతున్నారా అంటే అవునను అని వస్తుంది విశ్లేషకుల నుంచి మాట. అక్కడ ఉన్న ప్రజలు కూడా నారా లోకేష్ గారికి మంచి ఫాలోయింగ్ పెరిగిందని, ఏది ఏమైనా సరే అక్కడ మొత్తానికి అక్కడ నారా లోకేష్ గారు అంటే మంగళగిరిలో ఒక బ్రాండ్గా మారిందని తెలిసింది. మొత్తానికి ఇక్కడ ఇప్పుడు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మరి 2024లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఏదైతే జెండా 1985లో కోటేశ్వర గారు తప్ప అక్కడ టీడీపీ జెండాను దాదాపు 25 సంవత్సరాల వరకు కూడా మరి అక్కడ టీడీపీ జెండా పాతలేదు. దాన్ని ఛాలెంజ్గా తీసుకుని నారా లోకేష్ గారు మంగళగిరిలో మళ్ళా నామినేషన్ వేసి 2024లో భారీ మెజార్టీ సాధించడం జరిగింది. ఏదైతే మరి 2014లో టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు, అలాగే నారా లోకేష్ గారు అసలు ఈ మంగళగిరిలో మరి పాగా వేయటానికి కారణాలు ఏంటి, అసలు 2024 నుంచి 2026 ఈ 2 సంవత్సరాలు ఏమేమి పనులు చేశారు, రాబోయే రోజుల్లో ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారబోతుందా అనేది అసలు దాని కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే 2017లో ఎమ్మెల్సీగా మరి తన రాజకీయ ప్రస్థాన్ని ప్రారంభించిన నారా లోకేష్ గారు తర్వాత మరి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణ విద్యాశాఖ మంత్రిగా మరి ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే అక్కడ 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత 2023లో మరి ఆయన యువకాలం పాదయాత్ర ద్వారా దాదాపు 4,000 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసిన సంగతి మనకందరూ కూడా తెలిసింది. అయితే ఆయన ఏదైతే 2024లో గెలిచిన తర్వాత మంగళగిరిలోని దాదాపు మన ఇల్లు మన లోకేష్ అనే మరి కార్యక్రమాన్ని ప్రారంభించి మంగళగిరిలోని అన్ని మండలాల్లో ప్రతి పేదవారికి కూడా మరి సహాయం చేసే విధంగా, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే విధంగా, స్థలం ఇచ్చే విధంగా, వారికి ఇల్లు కట్టించే విధంగా సహాయం అయితే చేస్తున్నారు. మొత్తానికి అక్కడ దాదాపు 3,000 స్థలాలకు పైగా మరి ఇల్లు ఫ్రీగా పంచారంట. స్థలాలు దాని వాల్యూ దాదాపు 1,000 కోట్లకు పైగా ఉంటుందంటే మరి నారా లోకేష్ గారి నిబద్ధత మనకైతే తెలియజేస్తుంది. ఇక్కడ మరి ఆ 3,000 పట్టాలు ఇవ్వటమే కాకుండా మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇచ్చారంట. దీనివల్ల అక్కడ నారా లోకేష్ గారు బాగా వేయబోతున్నారని, మరి పేద ప్రజల్లో ఆయన గూడు కట్టుకోబోతున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా సరే అక్కడ లోకేష్ వైద్య సహాయం అని మొబైల్ వ్యాన్లు మరి తయారు చేయించి ప్రతి ఇంటికి వైద్యం వెళ్ళే విధంగా ఆయన మరి పని అయితే వర్క్ అయితే చేస్తున్నారట. అక్కడ సెక్షన్ 22A లో ఉన్న మరి నిషేధిత భూములపై కూడా నిషేధం తొలగించి దాదాపు 1,622 ఇళ్లకు మరి దానికి నిషేధం తొలగించారంట. అలాగే సాగునీటి ప్రాజెక్టులు 400 కోట్లతో ఆయన అక్కడ మరి చేస్తున్నారంట. అలాగే మరి కృష్ణానదికి వరద వచ్చినప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో రాకుండా దాదాపు 400 కోట్లతో 200 కోట్లతో మరి అక్కడ రిటైనింగ్ వాళ్ళకి కూడా కడుతున్నారంట. అలాగే అయితే 100 పడకల ఆసుపత్రి కూడా అక్కడ నిర్మిస్తున్నారు. మొత్తానికి లోకేష్ ప్రారంభించిన ఈ యొక్క పనులు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంగళగిరి కంచుకోవడం ఉందని, అలాగే అక్కడ 6 కోట్లతో మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా నిర్మించారని, అలాగే డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే గ్యాస్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు, అయితే మంచినీటి సౌకర్యాలు, దానికి సంబంధించిన మొత్తం అక్కడ తెలుగుదేశం పార్టీ ఈ పనులు మాత్రం పూర్తి చేస్తే రాబోయే రోజుల్లో అక్కడ కంచుకోటగా ఖచ్చితంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఏదైతే నారా లోకేష్ గారు చేస్తున్న ఈ మంచి పనులు రాబోయే రోజుల్లో మంగళగిరి తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారికి కంచుకోటగా మారబోతుందని, నారా లోకేష్ గారిని ఓడించడం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు అని, ఎందుకంటే ఆయన చేసే పనులను బట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.